నమస్తే. నేను మీ అను. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్‌లో పసుపు, సాల్ట్, నిమ్మకాయి పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ కర్రీలో ఎండు కారం అసలు వాడం. కాబట్టి పచ్చిమిరపకాయల కారం చూసుకొని మీరు వేసుకోండి. ఒక మిక్సీ జార్‌లో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, కొన్ని జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టిన దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి పేస్ట్ లాగా. ఈ మెత్తని పేస్ట్‌ని మనం ముందుగా చికెన్‌లో నిమ్మకాయ, పసుపు వేసుకొని నానబెట్టుకున్నాం కదా! దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానితే బావుంటుంది. టైం లేదంటే వాడేసుకోవచ్చు. ఈలోగా మనం ఉల్లిపాయలు అవి వేసుకుంటాం కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర, అలాగే ధనియాలు బాగా వేయించిన పౌడర్ చేసిన పౌడర్ ఇది. ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలను. వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. దీనిలో నేను అర స్పూను మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఈ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకుంటే చికెన్ త్వరగా ఉడికిపోతుంది. చికెన్ చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ వేగిపోయింది కదా! ఇందులో కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ.